హలో 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 గ్లాస్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఇప్పుడు మేము జస్ట్ వర్కౌట్ చేస్తాము. బయటని వర్షం చూస్తే అదగొట్టేస్తుంది. అండ్ ఇక్కడ మన వికాస్ బ్రో అయితే కంటెంట్ క్రియేషన్లో బిజీగా ఉన్నాడు. బ్రో అయితే ఇక్కడ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. షూటింగ్కి రెడీగా ఉన్నాం. అండ్ మేమైతే ప్రజెంట్ ఇక్కడ కూర్చొని ఆ కంటెంట్లో భాగస్వాములు అవ్వడానికి ట్రై చేస్తున్నాం. మేమే క్వశ్చన్లు అడగాలి. సో ఆ వీడియో కూడా రేపు ఎల్లుండిలో వచ్చేస్తుంది మీకు. అంటే కష్టమే, కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో వస్తుంది. అండ్ అది విషయం. ప్రజెంట్ ఇక్కడ చూస్తే నర్సీపట్నంలో ఫుల్ రైనింగ్ చూడొచ్చు మీరు. అండ్ మేమైతే ఎక్కడ ఉన్నాం మీకు చెప్పం, మీకే తెలుస్తుంది, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అది విషయం. అండ్ ఇంకేంటి బ్రో. సో ఇతను వచ్చేసరికి సింగిల్ కింగ్ రాము. ఇతను ఏమేంటంటే మిలిటరీలో ఆఫీసర్ అవ్వాలని. మంచిగా ఫుడ్ తీసుకోవాలి, డైట్ మంచిగా ఫాలో అవ్వాలి అంటారు. కొంతమంది డైట్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, డైట్ తక్కువ తీసుకుని అంటారు. సో దీని మీద నాకు క్లారిటీ కావాలి. అండ్ చూస్తున్న మన ఆడియన్స్ కూడా క్లారిటీ ఇస్తారా? సో బేసిక్గా మన ఎక్సర్సైజ్ కంటెంట్కి వచ్చేటప్పటికి ఒక బాడీలో చేంజ్ రావాలనుకుంటే జీన్స్ బట్టి, మెటబాలిజం బట్టి ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ పెక్యులియర్, ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ డిఫరెంట్. సో మనం డైట్ ఒక 80% ప్రభావితం చేస్తే మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో ఎక్సర్సైజ్ ఒక 20% మాత్రమే చేస్తారు. బట్ ఈ 20% చాలా నెగ్లెక్ట్ చేస్తాం. డైట్ రెగ్యులేషన్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు. కీటో డైట్ అని, నెక్స్ట్ ఫాస్టింగ్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. సో ఇలాంటివి చాలా చేస్తుంటారు. కానీ ఎక్సర్సైజ్కి వచ్చేవాడికి కొంచెం ఇది మన విషయం కాదు, ఇది కొంచెం తక్కువ. సో అని కొంతమంది అంటారు. కొంతమంది చాలా ఈజీ అంటారు కానీ చేయరు. కానీ ఈ 20% అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్లో మీకు వెంటనే కనబడదు. బట్ డైట్లో చేంజ్ చేసింది కొంచెం ఎవిడెంట్గా ఉంటుంది. డైట్లో మీరు చేంజ్ చేసింది మీకు బాడీలో మీ మెటబాలిక్ చేంజెస్ కానీ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు తొందరగా. కానీ ఎక్సర్సైజ్ అనేది కొంచెం లాంగ్ రన్. సో ఆ పేషెంట్స్ మిస్ అయ్యి చాలామంది ఆ 20% నెగ్లెక్ట్ చేస్తారు, 80% డైట్ మీద చేంజ్ అయిపోదాం అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 80% డైట్ ఇంపార్టెంట్ అని ఎందుకన్నా అంటే మీకు బాడీకి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ కానీ లేకపోతే కొన్ని డెఫిషియన్సీస్ వల్ల మనకి బోన్ డిఫార్మిటీస్ లైక్ బెండ్ అవ్వడం కానీ, బోన్ స్ట్రెంత్ లేకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇలాంటివి రాకూడదు. వచ్చాయంటే మనకు మోటివేషన్ తగ్గిపోతుంది. అండ్ దెన్ తర్వాత డే కానీ మనం మళ్ళీ ఎక్సర్సైజ్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అలా కాకుండా మంచి డైట్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్, ఆ 20% ఎక్సర్సైజ్ మన బాడీని ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగపడతాయి కాబట్టి అవి కూడా రెగ్యులర్గా చేయాలి. అండ్ ఎంత రెగ్యులర్ అంటే జస్ట్ లైక్ బ్రషింగ్ యువర్ టీత్. సో డైలీ లేచిన వెంటనే మనం బ్రష్ చేయడం ఎంత ఈజీగా చేస్తాం, ఎంత మనం వెంటనే చెయ్యాలి. అది ఒక రొటీన్ యాక్టివిటీ మన లైఫ్లో. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేయడం అనేది ఒక రొటీన్ యాక్టివిటీ. లేదంటే ఒక బ్యాడ్ ఆర్డర్ వస్తుందనో ఇవన్నీ కాదు, అలవాటు అయిపోయింది మనకి. సో ఎంత అయితే అది అలవాటు అయిపోయిందో ఎక్సర్సైజ్ కూడా అంతే. బ్రష్ చేసిన తర్వాత మనం ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయి వెంటనే ఎక్సర్సైజ్ చేయడం, సో వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది బ్రష్ చేసినంత ఈజీగా మనం చేసుకోగలిగితే మన బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా చూస్తాం. అండ్ ఆ ఎవిడెన్స్ అనేది ఇంకొకరికి మంచి ఒక టెస్ట్ మనీలో కూడా వర్కౌట్ అవుతుంది. చెప్పారు కదా మీరు, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అని డైలీ అలవాటు చేసుకోవాలి. సో మనం చూస్తే సెలబ్రిటీస్ చాలామంది చూస్తున్నాము, హెవీ ఎక్సర్సైజ్ చనిపోయినా లేకపోతే ఇలా చాలా చూస్తుంది కదా, హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చనిపోతున్నారు. సో అది ఏంటి, ఎంతవరకు వస్తుంది? సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మనం చేసే ఎక్సర్సైజ్ మసిల్ రీటైన్ చేయడానికి అట్ ది సేమ్ టైం కార్డియో రెండు చేస్తాం మనం. సో సెలబ్రిటీస్ విషయంలోకి వచ్చేటప్పటికి సో మన బాడీ ఎంత కోపప్ చేయగలదో అంతవరకు మన కార్డియో వాస్కులర్ సిస్టమ్ని మనం వినియోగించుకునేంతగా టఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దానికి మించి చేసి జస్ట్ లైక్ ఒక 2 daysలో షారుఖ్ ఖాన్లో కట్స్ వచ్చేయాలి, లేదా మనం ఒక 1 monthలోనే హృతిక్ రోషన్లో అయిపోవాలి, లేదంటే టైగర్ ష్రాఫ్లో అయిపోవాలి, లేదా మన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్లో ఆర్మ్స్ వచ్చేయాలి. ఇట్లా వెరీ షార్ట్ స్పాన్లో మనం హై ఎక్స్పెక్టేషన్స్తో, హై ప్రెషర్తో బిల్డప్ చేసామంటే మన ట్రాన్స్ఫర్మేషన్ విషయం పక్కన పెడితే మన బాడీలో ఏమవుతుందో మనం అబ్జర్వ్ చేయడం మానేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. టైం టు టైం నువ్వు ఇది చేస్తున్నావు, ఇది దాడుతున్నావు అంటే నీకు సిగ్నల్ బ్రెయిన్ ఖచ్చితంగా అందుతుంది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం ఓవర్గా, అది మనకి డెఫినెట్గా సిగ్నల్స్ అయితే ఉంటాయి, ఆ సిగ్నల్స్ మనం నెగ్లెక్ట్ చేసి మరీ చేసామంటే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది దేనికైనా ఉంటుంది. మనం తీసుకున్న మెడిసిన్కి, మనం డైలీ చేసే యాక్టివిటీస్కి, ప్రతి దానికి పరిణామాలనే ఉంటాయి.
సో ఆ సిగ్నల్స్ అనేవి తీసుకోగలగాలి. సో అవి తీసుకోవాలంటే మనకి ఎప్పుడు రెగ్యులర్గా అవేర్నెస్ అనేది ఉండాలి ఫిట్నెస్ మీద, ఎక్సర్సైజ్ మీద. అట్ ది సేమ్ టైం నీకు హార్ట్ బీట్ రేజ్ అవుతున్నప్పుడు, కార్డియో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు నీ బాడీ కోపప్ చేస్తుందని అబ్జర్వ్ చేసుకోగలగాలి. దాన్ని డే బై డే మనం అబ్జర్వ్ చేసిన దీన్ని డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఆన్ ఏ స్ట్రిచ్ ఒకేసారి ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, అదైపోద్ది, ఇదైపోద్ది అని మనం డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం షార్ట్ స్పాన్లో ట్రై చేస్తే కనుక డెఫినెట్గా పరిణామాలు ఉంటాయి. సో దాని రిజల్టే అది. సో అది కాకుండా పర్సనల్గా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. సో నా కమెంట్ అయితే అదే, మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ మనం తీసుకుంటే పర్టికులర్గా మన బాడీని, మెటబాలిజంని, మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మనం డైలీ చేసే ఎక్సర్సైజ్ ఇది అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు రిస్క్ అయితే ఉండదు ఎక్సర్సైజ్. సిగ్నల్స్ చెప్పారు కదా, కానీ దాన్ని ఆర్టిఫిషియల్ పిల్లలు అది చాలా ఉంది. మనం చేస్తాం ఒక 50 చేస్తామంటే ఇంకొక 5 ఒక 10 ఎక్స్ట్రా చేయాలంటున్నారు. ఆ సిగ్నల్ అలా మార్చుతున్నారు. సో అంటే అర్థం కదమ్మా, సిగ్నల్ వస్తుంది మనకి బాడీకి, అది ఆపేసుకోవాలి, అందుకు చేస్తే ఇబ్బంది అవుతుంది, తీసుకోవాలని చెప్పారు. కానీ చాలామంది ఏంటంటే మనం 10 చేస్తున్నామంటే ఇంకో 2 పెంచాలి, 3 పెంచాలి అని అన్నీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల ఎఫెక్ట్ అయిపోతుంది కదా. సో ఆ సిగ్నల్ ఎలా తెలుస్తుంది, లేకపోతే దీన్ని ఎలా తీసుకోవాలి మనం పిల్లలకి, మీరు ఏం చెప్తారు? సో మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే, లైక్ ఇప్పుడు నువ్వు చెప్పిన కంటెంట్ ఎక్కడ వస్తుందంటే జిమ్లో వస్తుంది ఎక్కువ. జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇంకొక రెప్, ఇంకొక 5 reps, ఇంకొక 6 repetitions, ఇంకొక 10 repetitions ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటాం. సో అక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీకు అక్కడ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే ఓన్లీ మజిల్ని చేస్తారు, మజిల్ని స్ట్రెచ్ చేస్తారు, ఓవర్ స్ట్రెయిన్ చేస్తారు. మజిల్ మీద పడేంత ప్రెజర్ కన్నా ఎక్కువగా మీరు హ్యాండ్ సపోర్ట్ ఇచ్చో లేదా ట్రైనర్ సపోర్ట్ ఇచ్చో ఇంకొన్ని రెపిటేషన్స్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మీ కార్డియో సిస్టమ్ అనేది, మీ హార్ట్ మీద ప్రెజర్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇక్కడ పర్టికులర్గా మీరు మజిల్ సెల్స్ని బాగా ప్రెజర్ పెడతారు. మజిల్స్ బాగా ఓవర్ స్ట్రెచ్ అవుతాయి, స్ట్రెయిన్ అవుతాయి, తర్వాత లైట్గా మజిల్ టేర్ అవ్వచ్చు, తర్వాత మళ్ళీ మీరు రిఫ్రెష్ అయిపోతారు రెస్ట్ తీసుకుంటే. సో మజిల్ అనేది పెరుగుతుంది. సో మజిల్లో ఉన్న విషయం ఏంటంటే, మీరు గొప్ప విషయం ఏంటంటే అట్ ఎనీ ఏజ్ మజిల్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. 60 yearsలో మజిల్ బిల్డ్ చేయొచ్చు, 50 yearsలో మజిల్ బిల్డ్ చేయొచ్చు, 40 yearsలో, 30sలో whenever. సో మజిల్ విషయంకి వచ్చేటప్పటికి మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా, రెపిటేషన్స్ పెంచినా మన కార్డియో సిస్టమ్ మీద రిస్క్ ఏమి ఉండదు. మీరు కార్డియో ఎక్కడ వస్తుందంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వస్తుంది. సో నాకు తెలిసి లోవర్ వెయిట్స్ మనం లిఫ్ట్ చేసుకుంటూ రెపిటేషన్స్ పెంచుకుంటూ ఉండడం వల్ల వచ్చే ఉపయోగం ఉండే బ్యాడ్ పరిణామాలు అయితే ఉండవు. ఓకే, ఇప్పుడు ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్, పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? సో పొట్ట తగ్గాలి అంటే ఇది కొంచెం వెరీ కాంపోజిట్ క్వశ్చన్. 80% డైట్, 20% ఎక్సర్సైజ్. సో ఈ డైట్లో మనం వచ్చేటప్పటికి యాడెడ్ షుగర్స్ కానీ, ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ, లేదంటే మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ ఏదైనా చిప్స్ కానీ, ఏదైనా మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే మల్టిపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, షుగర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్, స్వీట్నర్స్, రకరకాలు ఉంటాయి. సో ఇన్ని కాంపోజిట్ థింగ్స్ ఉన్నాయి, అన్నీ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, యాడెడ్ షుగర్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డైట్ కోక్ అని రకరకాల ఈ డ్రింక్స్ వచ్చినాయి, అందులో షుగర్ లేదంటారు, అందులో సో క్యాలరీస్ లేవంటారు. సో మనకి ఏంటంటే బ్లోటింగ్ ఎఫెక్ట్ ఇచ్చేవి కానీ, ఆర్టిఫిషియల్ మన బాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ షుగర్ ఏది, న్యాచురల్ షుగర్ ఏది అని తేడా తెలియదు. మన ఫ్రూట్ తిన్నప్పుడు వచ్చే షుగర్ కానీ, ఒక డ్రింక్ తాగినప్పుడు వచ్చే షుగర్ కానీ మన బాడీ ఒకలాగే రియాక్ట్ అవుతుంది. సో షుగర్ కంటెంట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనం వెయిట్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉండదు. సో మన బాడీ మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. సో ఈ చేంజెస్ డీప్గా వెళ్ళడం కన్నా మనం కొన్ని మెజర్స్ తీసుకుంటే, లైక్ దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు డీప్గా, లైక్ హౌ షుగర్ కంటెంట్ కానీ, కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కానీ మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది బాడీ వెయిట్ని అన్న విషయం మనం తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ అయితే షుగర్స్ అవాయిడ్ చేయండి, ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, సఫిషియెంట్ వాటర్ తీసుకోండి, సఫిషియెంట్ రెస్ట్ తీసుకోండి, 20% ఎక్సర్సైజ్ మనం చెప్పిన కంటెంట్ ఫాలో అవుతూ ఉండండి, అండ్ 80% డైట్కి వచ్చేటప్పటికి మీ బాడీకి ఎంత కావాలో అంతే తీసుకోండి. సో మనం BMR అంటాం, బాసిల్ మెటబాలిక్ రేట్. సో డైలీ మనం చేసే యాక్టివిటీస్ ఇన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. లైక్ మనం చూడడం, నడవడం, మనం వర్క్ చేసుకోవడం, యాక్టివిటీస్ రొటీన్ చేసుకోవడం, బైక్ తీయడం, ఇవన్నీ. సో ఎంతైతే పడుతుందో దాని మీద కొంచెం తీసుకుని, లైక్ మీ బేసిక్ మెటబాలిక్ రేట్ ఎంత క్యాలరీస్ అయితే కావాలో అంతే తీసుకుంటూ, మనం అట్ ది సేమ్ టైం క్యాలరీస్ ఖర్చు పెడుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే
అది పర్టికులర్గా చేంజ్ అనేది వస్తుంది. అండ్ ఆ చేంజ్ కూడా డైరెక్ట్గా స్టమక్ మీద రావడం అనేది కష్టం. లైక్ ఫ్యాట్ అక్యుములేట్ అవుతున్నప్పుడు లేడీస్కి కొంచెం కొంతమంది తొడల దగ్గర ఫస్ట్ డిపాజిట్ అవుద్ది, నెక్స్ట్ బెల్లి దగ్గర అవుద్ది, నెక్స్ట్ నెక్ దగ్గర అవుద్ది. జెంట్స్కి వచ్చేటప్పుడు ఫస్ట్ నెక్ దగ్గర అవ్వచ్చు, నెక్స్ట్ బెల్లి దగ్గర అవ్వచ్చు. సో ఏ రొటీన్లో అయితే మనకి ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో అదే రొటీన్లో ఫ్యాట్ డిపాజిట్ కూడా తగ్గుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో ఇది మనం ఏంటంటే రన్నింగ్ చేయడం వల్ల ఎక్కువ తగ్గుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్. తర్వాత కార్డియో సిస్టమ్ HIIT, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కూడా కొన్ని ఉంటాయి. సో అవి కూడా చేస్తే మనం రన్నింగ్ చేసేది ఎక్కువ టైం కేటాయించలేము అనుకుంటే HIIT ఎక్సర్సైజ్ మనం చేసే దాంట్లో కూడా కొన్ని HIIT ఎక్సర్సైజ్ ఉన్నాయి. లైక్ షార్ట్ స్పాన్లోనే అవుట్ బస్ట్ ఇస్తాం మన హార్ట్ రేట్, షార్ట్ స్పాన్లోనే మంచి ఎక్సర్సైజ్ స్పీడ్గా చేస్తాం. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. సో 3 months 2 months 1 month అని షార్ట్ స్పాన్ పెట్టుకోకుండా మనం బాడీ ముందు అలవాటు చేసుకుని ఫ్రీగా రన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా లాంగ్ రన్లో చేంజెస్ వస్తుంది. లాంగ్ రన్. కానీ అందరూ కోరుకునే క్విక్ రిజల్ట్స్ బ్రో. మరి ఏంటి వాళ్ళ మైండ్ సెట్ కొంచెం క్విక్గా కావాలనుకుంటారు. బాడీ విషయంకి వచ్చేసరికి నాకు మ్యాచెస్ ఉన్నాయి, ఒక మంత్లోనే ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటారు. అది హెల్తీనా కాదు అలాంటి ఆలోచన అనేది? పాసిబుల్ కాదు. క్విక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అండర్ వెరీ ట్రైన్డ్ కండిషన్లో చేసుకుంటే మంచిది. లైక్ మనం ఎక్కడో చూసాం ఏదో చదవం అన్నట్టుగా రొటీన్ ఫాలో అయితే కనుక క్విక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ థింగ్ అచీవ్ అవుతున్నాం అంటే సమ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం కొన్ని లూజ్ అవుతాం. సో అది మనం చేసేది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఆ లూజ్ అవుతున్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చెయ్యం బేసిక్గా. సో మన ఆర్మ్స్ చూస్తున్నాము, లేదంటే మనం యాబ్స్ చూస్తున్నాం అనుకుంటే అదర్ పార్ట్స్లో ఏమవుతుంది ఎక్కువగా కన్సిడర్ చెయ్యం. కానీ లాంగ్ రన్ అది మనం ఎఫెక్ట్ చేస్తుంది. సో షార్ట్ స్పాన్లో అచీవ్ అవ్వడం అనేది అంత సజెస్టబుల్ కాదు. సో మ్యాచెస్ వస్తున్నాయి 1 monthలోని, లేదంటే ఈ 2 monthsలోనే ఇలా అయిపోవాలి, 1 monthలో ఇలా అయిపోవాలి, టార్గెట్స్ పెట్టుకోవడం మంచిదే. బట్ అండర్ ట్రైన్డ్ సూపర్విజన్లో అయితేనే అవి వర్కౌట్ అవుతుంది. మోటివేషన్ విషయానికి వచ్చేసరికి కూడా చాలామంది ఏంటంటే చెప్పాను కదా, ఇలాంటి సిచ్యువేషన్లో నేను చేసేయాలనుకుని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతారు అనమాట. అన్ని మైండ్లో అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని రేపు నుంచి చేసేయాలనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి డెసిషన్ వెంటనే మారిపోతుంటారు. ఈ మైండ్ సెట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆ మైండ్ సెట్ నుంచి వాళ్ళు ఎలా బయట రాగలరు అండ్ స్లోగా 1 step by 1 step ఎలా చేయగలరు? సో మనం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సర్సైజ్ ఈ విషయానికి వచ్చేటోడికి మన బాడీని యాక్చువల్లీ స్ట్రెయిన్ చేస్తాం. అది జనరల్గా ఏదైనా కష్టంగా ఉన్నది జనాలకి ఇష్టం ఉండదు, అంత ఈజీగా మనం అకష్టం అవ్వలేము దాన్ని. సో ఈ పర్టికులర్గా మనకి ఇందులో కావాల్సింది, ఈ మోటివేషన్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ మోటివేషన్ అయితే ఉండాలి. మనం చేంజ్ అవ్వాలని డిటర్మినేషన్ ఉండాలి. సో మనం ఫిట్గా ఉండాలి, మనం ఒక ఐకాన్లో ఉండాలి. సో అట్ ది సేమ్ టైం మన అపీల్ బాగుండాలి. అట్ ది సేమ్ టైం మనం ఒక పర్సన్ అపియరెన్స్ బట్టి ఆయన పర్సనాలిటీని మనం ఆల్మోస్ట్ డిసైడ్ చేసేస్తాం. సో అది జనరల్గా చేయకూడని విషయం, బట్ జనరల్గా మన మైండ్ సెట్లోనే అది ఉంటుంది. సో ఇలా ఉన్నారంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ ఇది, సో ఇలా ఉన్నాడంటే అది, తను ఇలా ఉన్నాడంటే ఇది అని ఒక ఒపీనియన్ వస్తాం. సో అలాంటివి రాకూడదు అనుకుంటే మనం ఆ సెట్ నుంచి బయటకు రావాలనుకుంటే ఫస్ట్ థింగ్ కమ్యూనిటీ మోటివేషన్ ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు మనం ఉన్నాం, ఒక 4-5 ఉన్నాం, డైలీ వస్తున్నాం, ఖచ్చితంగా లేస్తున్నాం, ఎవరు లేచిన ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు. సో ఈ కమ్యూనిటీ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలామంది లేకపోతారు. ఎందుకంటే మనం సింగిల్గా ఇంట్లో కూర్చుంటే మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఇలా రేపు ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటాం. కానీ నెక్స్ట్ రోజు మన ప్రయారిటీస్ మారిపోతాయి. సో వీక్ డేస్ అన్నీ కూడా మన వర్క్, జాబ్, మన సర్చ్, లేకపోతే మన ప్రైమరీ యాక్టివిటీస్లో ఉండిపోతాం. వీకెండ్స్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, ఇంట్లో చేయడం, అది చేయడం, ఇంటికి తేవడం, ఇందులో ఇవి చెప్తాం. సో ఈ రొటీన్లో కంప్లీట్గా కమ్యూనిటీ అనేది ఒకటి ఉండదు మనకి. సో మనం ఇలా ఎక్సర్సైజ్ చేయడానికి మనకు ఒక గ్రూప్ ఉండాలి అని ఒక ఒపీనియనే రాదు, మనకు ఆలోచనే రాదు. సో ఇది చాలామంది ల్యాక్ అయిపోతారు కాబట్టి చాలామంది మోటివేషన్ తగ్గిపోతుంది. కానీ ఇలాగ ఒక కమ్యూనిటీలో ఉంటే ఒకరిని మోటివేట్ చేస్తారు, ఒకరిని పుష్ చేస్తారు. సో ఓవరాల్గా మనం ఏంటంటే అందరం కూడా ఒక కామన్ గోల్ కోసం వర్క్ చేస్తే డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది. లైక్ మైండెడ్ పీపుల్ అరౌండ్, లైక్ మైండెడ్ పీపుల్ అనేది. అండ్ అది వచ్చేసరికి ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ కోరుకోవడం కంటే లాంగ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ బెస్ట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ పొట్ట విషయంకి వచ్చేసరికి సో ఎలా అయితే మనకి ఫ్యాట్ డిపాజిట్ వచ్చిందో బాడీలో అలాగే తగ్గుతుంది. మనం ముందు ఇక్కడ తగ్గించేద్దాం, ముందు అక్కడ తగ్గించేద్దాం అనుకుంటే మేబీ మెటబాలిజం సపోర్ట్ చేయకపోవచ్చు, మేబీ వర్కౌట్ అవ్వచ్చు, బట్ అంత ఎవిడెన్స్గా వర్కౌట్ అయిన కేసెస్ తక్కువ. ఇంకొకటి ఉంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఎక్సర్సైజ్ వల్ల. మన మైక్ అతను కమన్నా సార్ మాట్లాడు. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలామంది ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఉంటుంది, బాడీ బాగుంటుంది అంటే బ్రెయిన్ సరిగ్గా అవ్వదు, బ్రెయిన్ సరిగ్గా
పరిగెత్తదు ఆలోచించలేదు అని అంటారు. సో ఇది ఏంటి అంటే నిజంగా అది వాస్తవం అవాస్తవం అంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందా లేదా, లేకపోతే బాడీ మీద ఎక్కువ పడిపోతుందా అంటే అంతమంది క్వశ్చన్ ఎక్కువ ఎక్సెస్ చేయడం వల్ల చాలా మంది ఏమంటారు కొంతమంది బాడీ అంటారు, కొంతమంది ఏంటంటే అన్నీ అయిపోయింది కదా. అదే ఉండదు మొత్తం కంటే. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం బేసిక్గా ఏం చేస్తామంటే ఎప్పుడు కదలని మజిల్స్ని చాలా రేర్గా మూవ్ అయ్యే మజిల్స్ని అట్ ది సేమ్ టైం వాటి కనెక్ట్ అయిన నర్వస్ సిస్టమ్ని నర్వ్స్ని యాక్టివేట్ చేస్తాం న్యూరాన్స్ని. సో దీనివల్ల ఏంటంటే నీకు జనరల్గా మనం హీల్స్ ఇక్కడ ఎక్కువ ప్రెజర్ పడుతుంది డైలీ యాక్టివిటీస్, కానీ కొన్ని యాంగిల్స్లో మనం కొన్ని మజిల్స్ని టచ్ చేయం అసలు, కానీ ఎక్సర్సైజ్కి వచ్చిన అవన్నీ టచ్ చేస్తాం. సో అన్నీ అక్కడ కనెక్ట్ అయిన అన్ని న్యూరాన్స్ కూడా బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తాయి. సో వాట్ వీఆర్ బేసికలీ డూయింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ ద్వారా మన ఓవరాల్ బాడీ నుంచి సిగ్నల్స్కి బ్రెయిన్కి ఎక్కువ సిగ్నల్స్ అనేది పంపిస్తాం. సో ఆ ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు మోర్ ఎనర్జీ యూటిలైజేషన్ కానీ మోర్ సిగ్నల్స్ కానీ బ్రెయిన్కి వెళ్ళడం వల్ల బ్రెయిన్ మోర్ ఫంక్షనింగ్. సో దానివల్ల బ్రెయిన్ మనం యాక్టివేట్ చేస్తున్నాం. సో మనం దానివల్ల ఏంటంటే బ్రెయిన్ యాక్టివేట్ చేయడం వల్ల యూఆర్ బీయింగ్ మోర్ యాక్టివ్ ఇన్ అదర్ కంటెంట్, లైక్ అదర్ యాక్టివిటీస్లో కూడా మనం యాక్టివ్ ఉంటాం. బేసికలీ ఎక్సర్సైజ్ ద్వారా మన బాడీ ద్వారా మన మజిల్ సెల్స్ ద్వారా ఎంతైతే ఎక్సర్సైజ్ చేస్తామో అంత ఎనర్జీని అంత ప్రాసెసింగ్ని మన బ్రెయిన్కి అందిస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది. సో మన డైలీ యాక్టివిటీస్లో కూడా మనం ఇంకా బాగా పని చేయగలుగుతాం, ఇంకా మోటివేటెడ్గా చేస్తాం, ఇంకా స్పీడ్గా చేస్తాం. సో యాక్టివేట్ అవుతామే కానీ డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నువ్వు అన్న అదర్ సైడ్ ఆఫ్ ది పాయింట్ డల్ అవుతాం ఎక్సర్సైజ్ వల్ల అంటే ఇది ఎక్కడ వస్తుందంటే ఓవర్ స్ట్రెయిన్. మన బాడీకి మనం కావాల్సిన దానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చామంటే నీకు ఎనర్జీ ఉండదు. సో డే లాంగ్ డ్రైన్ అయిపోతాం, సో డల్ అయిపోతాం. సో ఆటోమేటిక్గా మనం సరైన డైట్ తీసుకోకపోతే ఎక్సర్సైజ్ మాత్రం ఎక్కువ చేస్తే కనుక ఖచ్చితంగా డల్ అయిపోతాం, డ్రైన్ అయిపోతాం. అప్పుడు నువ్వు అన్న కంటెంట్ అన్న అలాంటి ఆలోచనలు వస్తాయి. సో డమ్ అయిపోతారు, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు డల్గా ఉంటారు అని ఒపీనియన్ వచ్చేస్తాను. ఓకే ఈరోజు చెప్పారు కదా. సో అంతే గైస్, అలా కంప్లీట్ అయిందనమాట ఆ డే. జస్ట్ ఇంపార్టెంట్ కొన్ని విషయాల గురించి మాట్లాడాము. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఒక 3 క్వశ్చన్స్ అలా అడిగాను. సో మీకు చూడొచ్చు, పెద్దగా ఆడియో అయితే క్లియర్ ఉంటుంది, బట్ ఓవరాల్గా అంతే. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ టుమారో.